చేరుకుడి ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క మహాకృపల ప్రియులారా, గత వారము అంటే 8వ తేదీ చేసుకుంటున్నటువంటి పండగలలో అదొక పండగ చేస్తారు. అయితే చాలామంది చేయరు, చాలామంది చేస్తారు. రెండు ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అంటే ఈస్టర్ దినము తర్వాత నుండి, అంటే ఏప్రిల్ మాసం ఈ సంవత్సరం 20వ తారీఖు ఈస్టర్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుండి మరి 8వ తారీఖు దాకా మనం లెక్కేసుకుంటే 50 రోజులు వస్తుంది. 50వ రోజుని పెంతెకొస్తు అంటారు. ఎందుకంటే దానికి అంత ప్రాముఖ్యత అంటే, పాత నిబంధనలో కూడా మొత్తం 7 పండగలు ఉంటాయి. మొదటి 3 పండగలు ప్రభువారు జన్మ సంబంధంగా కనపడుతుంది. ఇది పునరుద్ధాన సంబంధంగా కనపడుతుంది. తర్వాత 3 రాకడ సంబంధంగా కనపడుతుంది. అయితే ఈ 4వ పండగ ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దీన్ని కోత పండగ అన్నారు, అలాగే పస్కా పండగ అన్నారు, ప్రథమ ఫలముల పండగ అన్నారు. పస్కా పండగ అయిన తర్వాత జరిగే పండగ ఇది. ఇలాగ చాలా రకాలుగా బైబిల్లో మనకి చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా కొత్త నిబంధనలు అయితే పండగలు లేవు. ప్రతి వారం పండగే మనకి. ప్రభువారు చనిపోయి తిరిగి లేచి మనతో తిరిగి ప్రజలతో తిరిగి ఆరోహణం అయిపోయిన దగ్గర నుండి ఆయన మనతో ఉంటారని వాగ్దానం చేసి యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటారని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో రాసినట్టుగా, పిల్లరా ఆయన మనతోనే ఉంటానని వాగ్దానం చేస్తే ఎలా ఉంటాడు అని అంటే, అదొక వాగ్దానం అని దేవుడు శిష్యులతో చెప్పాడు. మీ తండ్రి వాగ్దానం కొరకు మీరు చెదిరిపోక కనిపెట్టుకుని ఉండండి, అప్పుడు మీరు తండ్రి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి తండ్రి వాగ్దానం మనతో కూడా ఉంటే ఇక మనం భయపడకుండా, ఒకవేళ భయం వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడని ఒక నమ్మకంతో కదలటానికి మనకి సహాయం చేసేదే పరిశుద్ధాత్మ. చాలామంది కృంగిపోతారు. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, చాలా ఉంటాయి మానవుడు అన్న తర్వాత. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలకి చనిపోయారు కాబట్టి మంచి యవ్వన దశలో తొందరగా రోగాలు అటాక్ అవ్వవు. యవ్వన దశలో అటాక్ అవ్వవు. రాను రాను వయసు పెరిగే కొద్దీ రోగాలు అనేవి బయటకు వస్తాయి. ఎందుకంటే మనం అప్పటిదాకా చేసినటువంటి తప్పుడు పనులు, వ్యర్థంగా తిరిగిన తిరుగుళ్ళు, తిన్న తిండ్లు, వీటన్నిటిని బట్టి రోగాలు అనేవి వస్తాయి. మరి చిన్న వయసులోనే చనిపోతారు కూడా. మన సంఘంలో ఒక అమ్మాయి 2వ వివాహం చేసుకుంది. అతను మరి వ్యాధి కలిగిన వాడు. అతను మరి ఆమె గర్భం ధరించింది, అతను చనిపోయాడు. చిన్న వయసులోనే చనిపోతారు. ఎందుకంటే మనం చేసిన తప్పుడు పనులు బట్టి చనిపోతారు. దీర్ఘాయుషు ఎవరికంటే బైబిల్లో తల్లిదండ్రులను ప్రేమించేవారికి, దేవుణ్ణి ప్రేమించేవారికి ఆయన చెప్పిన మాట, తల్లిదండ్రులను ప్రేమించండి, దీర్ఘాయుషుతో ఉండండి. కాబట్టి ఈరోజున దీర్ఘాయుషు అనే దాని గురించి ఆలోచన చేయక ఆ యవ్వన కాలంలో ఆ రకరకాలైనటువంటి తప్పుడు పనులు, అంటే దేవుణ్ణి ఎరిగి, దేవుడు అంటే ఏంటో తెలిసి, దేవుడి యొక్క అద్భుతాలు చూసి కూడా తప్పులు చేస్తే దానికి ఒక లెక్క ఉంటుంది ఇలా. కాబట్టి చాలామంది అనుకుంటారు, నేను యవ్వన కాలంలో బాగానే ఉన్నానుగా, ఒక 10 ఏళ్ళు బాగానే ఉన్నా, లేదా ఒక 20 ఏళ్ళు బాగున్నా.
ఉంటావు, బాగానే ఉంటావు. దావీదు తప్పు చేసిన తర్వాత బాగలేడా? ఆదాము తప్పు చేసిన తర్వాత బాగలేడా? మోషే తప్పు చేసిన తర్వాత బాగలేడా? ఇలాగా చాలా చెప్పుకుపోవచ్చు. కానీ వాళ్ళ యొక్క పిల్లలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ వంశాలు ఏమైపోయాయి? లేయాకు పుట్టినటువంటి కుమారుడు లేవి, రెండవ వ్యక్తి ఎవరంటే యూదా. వీళ్ళిద్దరూ లేయా పిల్లలు. మొత్తం ఆమె 7 పిల్లల్ని కనింది. దాంట్లో ఒక అమ్మాయి, మిగతా 6 గోత్రాలు. అందులో ప్రాముఖ్యంగా మనం చెప్పుకునే గోత్రాలు లేవి గోత్రం, యూదా గోత్రం. ఆ తర్వాత యోసేపు గోత్రం, రాహేలు పిల్లలిద్దరు, బెన్యామీన్ గోత్రం. ఈ గోత్రాలు ప్రాముఖ్యంగా మనకి వినపడుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. మరి బైబిల్లో వాళ్ళ గురించి ఎక్కువగా వ్రాయబడుతూ ఉంటాయి. యూదా గోత్రం ఎందుకంటే యేసుప్రభు వారు జన్మించింది కూడా దానిలోనే కాబట్టి. మరి ఇప్పుడు ఆ గోత్రాలకు ఇచ్చాడు కాబట్టి పండగలు యేసుప్రభు వారు చేయాలంటే చేశారు. యేసుప్రభు వారు చేశారు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రానికి బద్దుడై ఉన్నాడు. అయితే నూతన నిబంధనకి కర్త అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం పండుగకి ఆయన వచ్చినట్టుగా మనకు కనబడుతుంది కదా. పండుగ చేశాడు, వచ్చాడు ఆయన కూడా. పండుగ రోజు ఆయన పట్టుకోవాలనుకున్నారు, పస్కా పండుగ. అదే విధానంలో మన కొరకు పస్కా వధువుగా, వరుడుగా ఆయన చనిపోయాడు. మరి ఇది కృతజ్ఞ అర్పణల పండుగ అని కూడా అంటారు. మరి ఆ పంటలు అయిపోయిన తర్వాత కోసుకొని వచ్చినటువంటి దాంట్లో నుంచి దేవుడికి భాగాన్ని తీసే పండుగ. దేవుడు పాత నిబంధనలో పురుషులు తప్పనిసరిగా 3 పండుగలకి రావాలని చెప్పారు. అందులో ఇదొకటి. బైబిల్లో ఈ యొక్క పండుగల గురించి దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇది ఇశ్రాయేలీలు చేసుకునే పండుగ. మరి మనం ఇశ్రాయేలులం కాదు. ఎందుకంటే ఆ 12 గోత్రాల వారిని మాత్రమే ఇజ్రాయేల్ అంటారు. మరి మనమెవరం? మనము జీసస్ ఫాలోయర్స్, ధర్మశాస్త్రం ఫాలోయర్స్ కాదు. మనం యేసు ప్రభువు చెప్పినట్టుగా నడుచుకునేవారు. పాత నిబంధనకి మనకు సంబంధమే లేదు. సున్నతి కార్యక్రమం లేదు, పండగలు లేవు, ప్రాయశ్చిత్త బలులు లేవు, సంవత్సరానికి ఒకసారి మందిరానికి పోవటాలు లేవు, వాళ్ళ గోత్రంలోనే వివాహం చేసుకోవాలనేది లేదు. చాలా పాత నిబంధనకి వేరుగా మనము కొత్త నిబంధన భక్తులుగా ప్రవర్తిస్తాం. మరి ప్రతి వారము బలారాధన తీసుకునేవాళ్ళు, నెలకు ఒకసారి తీసుకునేవాళ్ళు, ఏమండి సంవత్సరానికి ఒకసారి తీసుకునేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. చాలా తేడాలు ఈ యొక్క విధానంలో వచ్చాయి. మరి కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఇది కోత పండుగ అని అంటున్నారు కాబట్టి అదొక ప్రథమ ఫలముల పండుగ అని 1 నెల క్రితం 2 నెలల క్రితం చేశారు, అయిపోయింది. అయితే ఈ పెంతెకొస్తు పండుగ అనేది ప్రియులారా, ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనపడ్డారు. ఆ 40 రోజులప్పుడు చివరి రోజు 40 రోజు అన్నారు, మీరు యెరూషలేమును విడిచిపెట్టక ప్రార్థన చేయండి. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 30వ వచనం దాకా. సరే, వాళ్ళంతా కలిసి మేడగదిలో ఉన్నారు, ప్రార్థన చేశారు.
ఆ తర్వాత 2వ అధ్యాయం 1-4 వరకు వారి మీదకి తండ్రి చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మ అనే వరము వచ్చింది. అది పెంతెకొస్తు దినం, 50వ రోజు కాబట్టి పెంతెకొస్తు అంటే సంఘము ఏర్పడిన దినం. పరిశుద్ధాత్ముడు మనుషులలోనికి వచ్చి క్రియ జరిగించిన దినం. ఆత్మ అగ్ని రూపంలో వారి మీదకి తాకిన దినం. కాబట్టి ఎలాగ చేయాలి, దీన్ని ఎలాగ చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, చాలా ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. లేవికాండం 23వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ కొత్త నిబంధనలో చేసే పెంతెకొస్తు గురించి ఒక మాట కనబడుతుంది. చదవండి. లేవికాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను. చాలు. పాత నిబంధనలో 50వ రోజు కనపడుతూ ఉంది. 7 వారాలు, 7 49, మరుసటి రోజు అన్నాడు. తప్పనిసరిగా లెక్కించి లెక్క పెట్టుకొని పండుగ చేయాలి ఇది. కాబట్టి అది ప్రథమ ఫలముల పండగ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా శిష్యుల మీదకి లేదా ఇంకా ఉన్నటువంటి ఆ యొక్క భక్తుల మీదకి ఆ యొక్క శక్తిని నడిపించిన రోజు. ప్రథమ ఫలములు శిష్యులు అనుభవించారు. ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలం ఏంటో అనుభవించారు. ఆ ఫలము అలాగే ఉంచుకోక వాళ్ళు దాన్ని వాడారు. అందరూ వాళ్ళని ఎగతాళి చేశారు, తాగి వచ్చారన్నారు. అయితే అప్పుడు పేతురు యోవేలు గ్రంథాన్ని చూపించి 2వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథంలో కనపడుతుంది. యోవేలు గ్రంథం చెప్పించి ఏమన్నాడంటే, అంత్యదినములలో నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరు. చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. కాబట్టి దేవుడు చెప్పాడు ముందుగా, ఎప్పుడో దరిదాపు ఒక 700 లేకపోతే 1000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. అందరి మీదకి, దాసులు పనివాళ్ళు ఎవరి మీదకైనా వస్తుంది. మరి ఆ పాత నిబంధనలు అందరూ అర్హులు కాదు, లేవీలు మాత్రమే పరిచర్యకి అర్హులు. ఇప్పుడు ఈ శిష్యులు పరిచారకుల, యాజకుల? ఆలోచించేయండి. లేదు, ఇంకా గుడి ఉంది అక్కడ. ఏది? యెరూషలేము అనే మందిరం ఉంది అక్కడ. దానిలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఈ వరం ఏంటి? వారందరికీ లేని వరం. వాళ్ళు కేవలం ధూపద్రవ్యాలు మాత్రమే వేసి పాప పరిహారాంత బలులు తీసుకొని బతుకుతుంటారు. వీళ్ళు అలా కాదు. పరిశుద్ధాత్మ వరము అనేకులను మార్చి
2వ అధ్యాయం 38వ వచనం నుండి చూస్తే అపోస్తల కార్య గ్రంథం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతిమారు యేసుక్రీస్తు. ఈ మాట ఆనాటి శాస్త్రుల పరిచయలు ఎప్పుడు చెప్పలా. ఏమని? మీరు మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పలా. ఎవడికి వాడే తప్పు చేస్తే ఎవరో ఒక పెద్ద ఆయన ఉండి, అరే నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి పోయి మేకనివ్వు, గొర్రెని, పావురాన్ని, పిండిని పోయి ప్రాశ్చిత్తార్థ బలి చేసుకో అని చెబితే పోయేవాళ్ళు, లేదా తీసుకెళ్ళేవాళ్ళు వీళ్ళే. ఎవరో ఒక ఆమె చెప్తుంది నాతో, ఏంటమ్మా అంటే, ఆ గుడికి వెళ్ళామయ్యా. ఎందుకు? మా అబ్బాయి బాగైతే నేను గుండు కొట్టించుకుంటాను. ఆమె అతనికి బాగైతే ఏం గుండు కొట్టించుకుంటుందంట. మొక్కులు. మొన్న ఒక ఊర్లో కూడా వాళ్ళ ఆవిడికి బాగైతే కొండకు వస్తామని ఆయన మొక్కున్నాడంట. అందుకని రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నటువంటి అమ్మాయి కూడా కొండకి వెళ్ళిపోయింది. ఎందుకని? సాతానుడు భలే ఈజీగా లాగుతాడు. వాడు ఉరులొగ్గి గాలం వేసి లాగుతాడని బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. అయితే మనం అలా పడిపోకూడదు. పడిపోతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండదు. ఇస్కరియోతు యోధా పడిపోయాడు, దేవుడు ఆత్మ లేదు. గెహజీ, ఆకాను, అననీయ, సప్పీరాలు, బిలాము, దాతాన్, కోరహ, అభిరాములు, అలాగే దావీదు కుమారుడు అబ్షాలోము, వీళ్ళందరి మీద నుంచి దేవుడు ఆత్మ తొలగిపోయింది. సౌలు మీద నుంచి తొలగిపోయింది. మనము పరిశుద్ధాత్మ కావాలని కోరుకోవటం తప్పు కాదు. అయితే పరిశుద్ధాత్మకు తగినట్టుగా నడవాలి. అంటే పాపాలు ఒప్పుకోవాలి. చదవండి. నిద్రపోవద్దమ్మా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందెదరు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. కాబట్టి ఆ వరము ఎవరెవరికి వస్తుందో చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మూర్ఖమైనటువంటి జనము నుండి వేరై వచ్చిన వాళ్ళకే పరిశుద్ధాత్మ వరం. అందరికీ రాదు. చాలామంది మనీ సంపాదించుకోవడానికే పుడతాము అన్నట్టుగా చేస్తారు. సేవ కానీ, ఉద్యోగం కానీ, కోర్టులో వ్యాపారాలు కానీ, ఏమంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సైంటిస్టులు కానీ, యుద్ధంలోకి వెళ్ళేవాళ్ళు కానీ, వాళ్ళు ఏదో అప్పటికప్పుడు యుద్ధం చేసేసి గెలవాలని కాదు. ఉద్యోగం అది కూడా డబ్బులు వస్తాయి. ఆలోచన చేయండి. అయితే దేవుడు డబ్బు సంపాదించుకోవడానికి పిలవలేదు శిష్యులు, తన పని చేయటానికి సాధనాలుగా శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చెప్పిన చోటకల్లా పోయారు, నడిపించిన చోటల్లా నడిచారు. ఎలా చెబితే అలా నడిచారు. అదే పరిశుద్ధాత్మ వరం. ఆసియా దేశానికి వెళ్దాం అనుకుంటున్నాడు పౌలు, కానీ దేవుడేమో మాసిదోనియాకి వెళ్ళమంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. యెరూషలేములో ఉందాం అనుకున్నాడు పౌలు, కానీ దేవుడు అంటాడు, నువ్వు రోమాలోకి వెళ్ళు, అక్కడ కూడా నేను నీకు తోడై ఉంటాను పదమన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులయ్యింది. పోదునా వద్దా అని దావీదు అడుగుతాడు దేవుడిని విచారణ. పరిశుద్ధాత్మ వరం అది. ఆ వరం పొందుకుంటే దేవుడిని అడగకుండా ఏ పని చేయం. అయితే అతను కూడా తప్పిపోయాడు అనుకోండి. ఒక సందర్భంలో ద్వితీయోపదేశ కాండంలో కూడా మళ్ళా ఆ మాటలన్నీ చెప్పాడు. ఆలోచన చేయండి. 16వ
అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. ద్వితీయోపదేశకాండము 7 వారములను నువ్వు లెక్కింపవలెను. పంట లేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్థమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసులను, నీ దాసురాలను, నీ గ్రామములో ఉన్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాలను, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకోని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. చూసారా ఏం చేయాలంటే ఇది సంతోషించే దినం. 7 వారాలు లెక్కేసి 50వ రోజు శృంగధ్వనుల పండుగ అని కూడా అంటాం. 50వ సంవత్సరం బైబిల్ ప్రకారము ఇది వాళ్ళు లెక్కలో ట్రినిటీ ఆదివారం అంటారు. ట్రినిటీ పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నటువంటిది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి ఉన్నదని ట్రినిటీ ఆదివారం లేదా విట్ సండే అని కూడా పిలుస్తారు. ఈ 2026లో మే 24 వస్తుంది. 27లో మే 16వ తారీఖున వస్తుంది. ఇలాగా రాబోయే సంవత్సరాల్లో కూడా ముందుగానే రాసుకుంటారు, అలా ప్రార్థన చేస్తారు. పాత నిబంధనలో మరి నిర్గమాకాండము 34వ అధ్యాయము 22వ వచనం. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. కాబట్టి దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఫల సంగ్రహపు పండుగ. ఇందాక మనం చదువుకున్నాం 16, 9, 10 ద్వితీయోపదేశకాండలో కూడా. ఇది పస్కా నుండి అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పస్కా పండుగ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి లెక్కేస్తే 49 రోజులు గడిచిన తర్వాత 50వ రోజున చేసేటువంటి పండుగ. 25వ అధ్యాయం లేవీకాండం 10వ వచనం 25:10 వారాల పండగ లేదా కోత పండగ అని కూడా అన్నారు. 25:10 మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగిందని చాటింపవలెను. కాబట్టి 50వ సంవత్సరం శృంగధ్వనుల పండగ. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు అంటే మనం పోగొట్టుకున్న ఆత్మను తిరిగి పొందటానికి రిట్రీట్ అంటాం మనం. సంవత్సరానికి ఒకసారి అందరూ చేయాలంట. ఈ రోజున అలాంటి పండగలు చేసి క్రైస్తవులు సంతోషిస్తున్నారా? సంఘం అంతా కూడుకుంటుందా ఆ రోజున? ఉన్నా లేదు. ప్రార్థన చేస్తూ ఉందా? ప్రాయశ్చిత్తార్థం చేసుకుంటుందా? కాసేపు కూర్చొని 1 గంట ప్రార్థన చేసుకుని పోతుందా? కాదు. దేవుని యొక్క లెక్క అయితే అది కాదు. 23వ అధ్యాయము లేవీకాండము 15, 16 వచ్చినారు. మీరు విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. ఏ పండగ అంటారు? ఇది వారాల పండగ. 7 వారాలు 7 వారాలు చేసుకుంటూనే పోతూ ఉంటారు. అయిన తర్వాత 50వ రోజున మహాపండగ చేస్తారు. చదవండి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలెను. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నట్లుగా పాత నిబంధనలో చేసిన దానికి సాదృశ్యంగా మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తు వారిని తలంచుకుంటూ ప్రార్థన చేసి కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి దినంగా ప్రథమ ఫలములుగా మన కొరకు క్రీస్తే చనిపోయి
మనకిచ్చినటువంటి ఒక వరం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనం, ప్రథమ ఫలముల పండగ. 28, 26 సంఖ్యాకాండం. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చుటకు. వారముల పండగ, ప్రథమ ఫలముల పండగ, నైవేద్యంగా తెచ్చే పండగ చేయమని చెప్పారు ప్రభువారు. సరే, ఆ పండుగలన్నీ మనం చేయం, కానీ బైబిల్లో లేని పండుగలు అయితే చేస్తాం. క్రిస్మస్ చేస్తాం, గుడ్ ఫ్రైడే చేస్తాం, ఈస్టర్ చేస్తాం, 31st నైట్ చేస్తాం, ఫస్ట్ డే చేస్తున్నాం. ఇవన్నీ బైబిల్లో లేవు, అయినా చేస్తాం. ఎందుకంటే లోకం అలాగా తిరిగిపోయింది. ఆ యొక్క దినాల్లో దేవుడికి కన్నా కూడా సంఘాలకి, మనుషులకి, అన్ని జనులకి పండగ దినాల్లో కనబడతారు. గంతులు వేయచ్చు, డ్యాన్సులు వేయచ్చు, కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, కొరియోగ్రాఫర్ని తెచ్చుకోవచ్చు, మ్యూజిక్స్ని తెచ్చుకోవచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు, స్టేజీ కట్టచ్చు, స్టేజీలు డెకరేషన్ చేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఖుషీగా మాట్లాడుకోవచ్చు. ఎన్నో తప్పుడు పనులు జరగచ్చు. అవకాశాలున్న దినాలే. మామూలుగా అయితే కుదరదు. మందిరంలోకి రావాలి, సైలెంట్గా కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, ఆత్మీయంగా రకాలుగా ఉంటాయి. ఇక్కడ అలా ఉండదు, కొంచెం అల్లరి ఉంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు ఇష్టపడ్డాడు. డ్యాన్సులు లేవు బైబిల్లో. పాత నిబంధనలో దావీదు డ్యాన్స్ వేసాడండి, ఆ సందర్భం వేరు. ఆ సందర్భం కాదు ఇది. ఇది నువ్వు కల్పించుకొని నువ్వు ఏర్పాటు చేసుకున్న సందర్భం ఇది. కాబట్టి కొన్ని మనకి దాంట్లో కళ్ళకు కాటుకు పెట్టుకోమన్నాడు, హైటెక్స్ కాటుకు తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఆభరణాలు ధరించుకొని మందిరంలోకి రమ్మని నడాలని నగరాన్ని వేసుకొని వస్తావా? తలకి నూనె అంటుకోమన్నాడు, ఆముదం పెట్టుకొచ్చింది. తెల్లని వస్త్రాలు కట్టుకోమన్నాడు, తెల్లని వస్త్రాలు కట్టుకో. అలంకారాలు కాదు దేవుడు కావాల్సింది. దాని లోపల అర్థం తెలియక చదివిన వాళ్ళు అలాగా చేస్తుంటారు. పిల్లలు ఈ రోజున కొంతమంది నగలు సమర్పించామంటారు, అలాగే రంగు చీరలు సమర్పించామంటారు. కానీ హృదయాన్ని సమర్పించాలి దేవుడికి. నగలు కాదు ఇంపార్టెంట్, వస్త్రాలు కాదు ఇంపార్టెంట్. దొంగ ఏ వస్త్రాలు కట్టుకున్నాడని దేవుడితో పాటు ఉన్నాడు. పేతురు ఏ వస్త్రాలు కట్టుకునేవాడు? ప్రియులారా, అవి ఇంపార్టెంట్ కాదు. హృదయము సున్నతి చేసుకోవాలి, హృదయాన్ని దేవుడికి అర్పించాలి. అప్పుడు మాత్రమే ఆయన మనతో ఉంటాడు. క్రీస్తు 70వ సంవత్సరం దాకా జరిగినటువంటి పండగలు యెరూషలేములో, 70 తర్వాత మందిరం కూల్చేశారు. 1948వ సంవత్సరం వరకు, అంటే 1878 సంవత్సరాల పాటు వీళ్ళకి పండగలు లేవు, ఆరాధనలు లేవు, పెంతెకొస్తు లేదు. ఆలోచించేయండి. దెర్ ఈజ్ నో ఫెస్టివల్ ఇన్ జెరూసలేం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం దాకా ఈ యూదులంతా చెదిరిపోయారు. 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు. ఎవరండి? భక్తిగల యూదులు. ఎక్కడి నుంచి వచ్చారంట? ఆకాశం కిందనంట. ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులంతా వచ్చి యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి
పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ పెంతెకోస్ట్, ద పవర్ ఆఫ్ హోలీనెస్, హోలీ గోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనలో ఉంటే సంపాదించుకోవచ్చు. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి, దయ్యాలు పోతాయి, జరగాల్సింది చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఆ పవరు? కొనుక్కుంటారా? ఎంత కాస్ట్లీ బైబిల్ కొనుక్కున్నా నీకు ఆ వరాలు వస్తాయా? లక్షలు పెట్టివి బెడ్ కొనుక్కున్నా నిద్రను కొనలేవు. లక్షలు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నా చదువును కొనలేవు. లక్షలు పెట్టి ఇన్స్ట్రుమెంట్లు కొనుక్కున్నా వాయిద్యాన్ని కొనుక్కోలేవు. ఆ దేవుడిచ్చే వరాలు అవి. ఇస్తే షైన్ అవుతావు. దేవుని యొక్క ప్రేమలో ప్రతి దేశంలో ఉన్న యూదులు వచ్చారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మంచి నడక నడిపిస్తుంది, బోధిస్తుంది. ఎలా నువ్వు నడవాలో చెప్తుంది. అది శక్తినిస్తుంది. లేనిపోని శక్తి అంతా కూడా ప్రభు ద్వారా పొందుకుంటాం. క్రీస్తుతో కలిసి ప్రార్థించే శక్తినిస్తుంది, సహాయం చేస్తుంది, సాక్ష్యమిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ పరిశుద్ధాత్మ చేస్తుంది. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఎలాంటి క్రియలైనా చేయగలుగుతాం, అద్భుతాలు చేయగలుగుతాం, వాక్యం బోధించగలుగుతాం, సరిచేసుకోగలుగుతాం, నలుగురికి మంచి మాటలు ప్రకటించగలుగుతాం, నడిపించగలుగుతాం. మనతో దేవుడు ఉన్నాడనే నమ్మకం ప్రజలకు కలిగేటట్టుగా చేయగలుగుతాం. ఆయన సహాయాన్ని అర్థించగలుగుతాం. అలాంటి కృప దేవుడు నీకు దయచేయును గాక. అలాంటి పరిశుద్ధాత్మ తాకిడి నీకు కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.